సిటీల కరెంటు వైర్లు ప్రజల పాలిట యమపాశంలా మారినాయి. ఎక్కడ చూసినా వంగిపోయిన స్తంభాలు, కరెంట్ తీగలే కనబడుతున్నాయి. చిన్న గాలుస్తే చాలు వైర్లు తెగి రోడ్డు మీద పడుతున్నాయి. వచ్చేది వర్షాకాలం కావడంతో కరెంట్ తీగలు మంచిగా చేయాలంటున్నారు పబ్లిక్. నగరంలో విద్యుత్ పంపిణీ ప్రమాదకరంగా తయారైంది. చాలా కాలనీలల్లా కరెంటు సరఫరా చేసే లైన్లు ఇళ్ల మీదుగా వెళ్తున్నాయి. బాల్కనీల నిలబడితే విద్యుత్ వైర్లు తగిలేలా ఉన్నాయి. ఇళ్లలో, కాలనీ రోడ్ల పక్కన పెంచిన చెట్లు విద్యుత్ స్తంభాల్ని అల్లుకుపోతున్నాయి. చెట్ల కొమ్మల మధ్య విద్యుత్ సరఫరా చేసే వైర్లు ఉండటంతో చిన్న గాలొచ్చినా ఒకదానికొకటి తగిలి మంటలు వస్తున్నాయంటున్నారు స్థానికులు. కరెంటు వైర్లతోని చాలా భయంగా ఉందంటున్నారు జనం. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు. రోడ్డు పక్కన నడిచే పరిస్థితి లేదని, ఫుట్పాత్ల మీద తెగిపడ్డ వైర్లు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. చిన్న గాలికే ఒక్కో వైరు అంటుకొని ఇండ్లలున్న ఎలక్ట్రానిక్ వస్తువులు బూడిదవుతున్నాయంటున్నారు. వర్షాకాలం వచ్చేది, ఇప్పుడు వైర్లు అట్లా మొత్తం ఉన్నాయి. ఎప్పుడు పడిపోతే తెలియదు. వర్షాలకు వైర్లు కరెంటు ఊకే తీసేస్తాడు. ఎవరు పట్టించుకోరు, ఎవరు దగ్గర రారు, చూడరు, చేయరు. ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. అది అలాంటి పరిస్థితి ఉంది. అన్నట్టు వానకి బాగా ఇదే కరెంటు వైర్లన్నీ కిందికి వచ్చినాయి. మళ్ళీ వానకాలం దగ్గరకు వస్తుంది. ఎప్పుడు ఏ వైర్లు దిగి ఎవరి మీద పడతాయని భయం వేసింది. ఇంట్లోకి పోవడానికి రావడానికి చాలా భయం వేసింది. అధికారులు వీటిని గమనించి వీటిని సరిచేయగలరని కోరుతున్నాం. వర్షాకాలంలో వైర్లు తెగిపడ్డంతో గంటలకి గంటలు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కరెంటు వైర్లతో పాటు కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కలిసి ఉండటంతో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని చెప్తున్నారు. ఇక వచ్చేది వర్షాకాలం కావడంతోని అధికారులు ఇప్పటికైనా కరెంటు వైర్లని సరిచేయాలంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ వైర్స్ అని చూసి ఏవి తెగిపోతాయో ఏవి వస్తాయో అర్థం కావట్లేదు. రెయినీ సీజన్ వస్తుంది, అసలే ఏ వైర్ దేనికో అర్థం కావట్లేదు. ప్లస్ అన్ని సన్నగా ఉన్నాయి. దీన్ని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వైర్స్ చేతికి అండే సీజన్ ఉన్నాయి. మొత్తం అన్ని కేబుల్ వైర్స్, ఇంటర్నెట్ వైర్స్, ప్రతి ఒక్క వైర్స్ అన్ని ఏలాడుతూ ఉన్నాయి. దీన్ని అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ కూడా దీని గురించి సంబంధించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వేసవిలో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలకు కారణమయ్యే విద్యుత్ తీగలు వర్షాకాలంలో షాక్తో ఏకంగా ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరెంట్, కేబుల్, నెట్ వైర్లను తొలగించాలంటున్నారు పబ్లిక్. పట్టణంలో కరెంటు వైర్లను చూసి పరిశాన్ అవుతామంటున్నారు జనం. రోడ్లపైన ఇష్టం వచ్చినట్టు వేలాడుతున్న వైర్లను చూసి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ నడుస్తున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని రోడ్లపైన వేలాడుతున్న వైర్లను సరైన క్రమంలో అమర్చాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.